ఆది కాండము 35వ అధ్యాయము 11వ వచనాన్ని చూసుకుందాం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు యాకోబును ఆశీర్వదిస్తా ఉన్నాడు, యాకోబును దీవిస్తా ఉన్నాడు. యాకోబు, నేను సర్వశక్తి గల దేవుడను, ఈ బేతేలు దేవుడని నేనే, దిస్ ఇస్ హౌస్ ఆఫ్ గాడ్, ఇది దేవుని మందిరమే. నువ్వు ఎక్కడైతే మొక్కుబడి చేసినావో మళ్ళా నిన్ను అక్కడికే రప్పించినాను, మళ్ళా ఆ ప్రాంతంలోనే నిన్ను తిరిగి రెండోసారి దీవిస్తున్నాను. నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఆమేన్, హల్లెలూయా. జనముల సమూహము నీ ద్వారా వస్తుంది, రాజులను కూడా నీ గర్భవాసమును పుడతారని దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. యాకోబు ఎంతో భయంలో ఉన్నాడు, ఎంతో ఆందోళనలో ఉన్నాడు. ఈ ప్రజలు నన్ను చంపేస్తారేమో, ఇక్కడ ఉన్న ప్రజలు నా వెంబడి పడతారేమో అనుకుంటారు. కానీ దేవుని భయము వారందరి మీద ఉండే వరకు ఎవరు ఏ హాని చేయలేదు. యాకోబు సేఫ్గా క్షేమంగా బేతేలు చేరుకున్నాడు. అక్కడ దేవుడు యాకోబును దీవిస్తా ఉన్నాడు, యాకోబును బలపరుస్తా ఉన్నాడు. యాకోబు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానయ్యా, నీ ఫలించి అభివృద్ధి పొందు, జనముల సమూహములు నీ ద్వారా వస్తాయి. డోంట్ వరీ, రాజులు కూడా నీ గర్భవాసంలో పుడతారు. ఆమెన్.